అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో మేజర్ శారద మైనర్ శారద కాలువలకు గండ్లు పట్టాయి. ఈ గండ్ల కారణంగా గ్రామంలోని వరి పంటలన్నీ నీట మునిగాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇసుక బ్యాగులతో గండ్లు పూడ్చే పనులు చేపట్టారు అధికారులు. (2010) నుంచి లైలా తుపాకు నుంచి పట్టుకొని మేము మేజర్ శారద అనేదండి. ఇది రైవాడ, కోనం, పెద్దేరు 3 ఉన్నాయండి. ఇది ఎప్పుడూ తరచు కాలువ గడ్డకి మాకు చెప్పకుండా వదిలేస్తారండి. మేము రైతులకు దొండే రాస్తారండి. మాకు స్టార్టింగ్ దొండే వేసిన వెంటనే మేము భోజనాలు చేయకుండా, ఇంటికాడ ఏం చెప్పకుండా రైతుల మగవాళ్ళు అందరూ వచ్చేసి గొట్లు ఎక్కడ ఎక్కేస్తుందని, ఎక్కడన్నా కొడేస్తుందని భయంతో మేము రాత్రులు పగలు అండాలు బస్తాలు పార్ల పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా గని కొట్టడం అండి. ఇంచుమించు నేను ఒక 10 ఎకరాలు ఉడిచానండి. ఎకరాకి 20,000 పట్టుబడి అవుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం తప్పి సంవత్సరం పోతుందండి. తర్వాత నేవీ వాడు వచ్చి బ్రిడ్జి గడిచాడండి, లో బ్రిడ్జి. ఆ బ్రిడ్జి తీయకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకోలేదండి. ప్రజలు పాలకులు మారుతున్నారు తప్ప మా జీవితాలు మారలేదండి.